ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు విని మన యొక్క దినచర్యలు ప్రారంభించట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల మరియు ఆ దేవాది దేవుని యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదములు కలుగును. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. ఆమెన్, హల్లెలూయా. ప్రియమైన సహోదర సహోదరి, దేవుని వాక్యమును అంగీకరించి ఆయన వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా ఉండేవారు నీతిమంతులుగా ఎంచబడతారు. మారు మనసు పొంది రక్షింపబడి దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థముగా నీతిగా నిజాయితీగా జీవించే వారి ఇల్లు గొప్ప ధననిధి అని వాక్యం ద్వారా తెలియజేయుచున్నారు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు లేనివారు భక్తిహీనులు. వీరు లోకానుసారులు, చెడ్డ మాటలు పలుకుతారు, చెడు వ్యసనములు కలిగి ఉంటారు, అబద్ధములు చెబుతారు, యథార్థముగా ఉండరు, సత్యమును జరిగించరు. వీరు మోసగాళ్ళు. మరి నిజముగా దేవుని యందు భయభక్తులు లేని వారికి రాబడి అధికముగా వస్తుంది, విస్తారమైన ధనము. కానీ వీరికి ఎంత ధనము లభించినా శ్రమకు కారణమని వాక్యము తెలియజేస్తుంది. మనము కొన్ని సందర్భములలో అనుకుంటున్నాము, నేను ఇంత నీతిగా ఉంటున్నాను, ఇంత యథార్థంగా ఉంటున్నాను, నాకెందుకు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు అని ఆలోచిస్తాము. కానీ ప్రియ సహోదర సహోదరి, మనకు ఎప్పుడు ఏమి అవసరమో దేవునికి తెలుసు. తగిన సమయమందు మనకు సమృద్ధి దయచేయగలరు. మనము అడుగు వాటి కంటే, ఊహించిన వాటి కంటే అత్యధికముగా దయచేసి మనల్ని తృప్తిపరుస్తారు. కావున ప్రియ సహోదర సహోదరి, భక్తిహీనుని చూచి వ్యసన పడవద్దు. భక్తిహీనునికి వచ్చిన రాబడి శ్రమకు కారణమని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. మరి నిజముగా కొంతమందిని చూస్తున్నాము, ధన సంపదలతో తులతూగేవారు శ్రమల పాలు అవటం చూస్తున్నాము. కావున ప్రియ సహోదర సహోదరి, మనకు ఉన్నదానితో తృప్తి పొంది ఆయన యందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థముగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క నూతన దినము మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వినక మిమ్మల్ని అంగీకరించక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా భక్తిహీనునికి ఎంత ధనము లభించినా అది శ్రమకు కారణమని, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని వాక్యం ద్వారా సెలవిచ్చున్నారు తండ్రి. మీకు స్తోత్రములు. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. సమృద్ధి దయచేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. గాయపడిన వారిని స్వస్థపరిచి బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను కాపాడండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన సహాయం సమృద్ధి దయచేయండి. దైవ సేవకులను, వారి కుటుంబాలను కాపాడండి. వారు చేస్తున్న సేవ
నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను, రాజకీయ నాయకులను, అధికారులను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన జ్ఞానమును దయచేయండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. పిల్లలు తల్లిదండ్రుల మాట విని భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.